కళ నిజం చేయడం తెలిసిన మహామనిషి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకంటున్న ఈ మాట అంటే, ఒకసారి సిద్దిపేటలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు సిద్దిపేటకు వచ్చారు. ఆ ఎన్నికల్లో నన్ను దీవించడానికి, గెలిపించడానికి ఎన్నికల ప్రచారంలో సిద్దిపేటకు వచ్చిన కేసీఆర్ గారు ఆ వేదిక మీద నుంచి ఒక మాట అన్నారు, నాకు గుర్తొస్తా ఉంది. ఏమన్నారు ఆ రోజంటే, ఖచ్చితంగా తెలంగాణ సాధిస్తా, ఈ సిద్దిపేటకు జిల్లా చేస్తా అనేటువంటి మాట చెప్పారు. సిద్దిపేటకు రైలు తెస్తా అనే మాట చెప్పారు. సిద్దిపేటకు గోదావరి జలాలు తీసుకొస్తే ఈ సిద్దిపేట కాదా ఒక బంగారు తునక అన్నారు. కరెక్ట్గా ఆ మాట గుర్తొస్తుంది నాకు. నిజంగా వారు ఆ రోజు అన్నప్పుడు నేనే ఆశ్చర్యానికి లోనైనా. కానీ ఈరోజు ఆ మూడు నిజమైనాయి. ఆ రోజు మీటింగు నర్సాపూర్ ఎక్స్ రోడ్లో ఆ లారీలు ఆపే అడ్డా మీద జరిగిన మీటింగ్. ఆ రోజు చెప్పిన మాట ఇవాళ తెలంగాణ కళ నిజమైంది. ప్రధానమంత్రి గారి చేతుల మీద రైల్వే లైన్కు శంకుస్థాపన అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీద, కేసీఆర్ గారి చేతుల మీద సిద్దిపేట జిల్లా కళ నిజం కావడం ఆ ఘనత కేసీఆర్ గారికే దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక విషయం గుర్తొస్తా ఉంది. నిన్న మా ముస్లిం మైనార్టీల मीटिंग जरूरता ఉంటే हमारे अकील साहब ने एक बात याद करा. यही चौरस्ता में जब एनटी रामाराव साहब ने 1983 में 7 नवंबर 1983 में एनटी रामाराव साहब यही चौरस्ता में अंबेडकर स्टैचूज के पास जब मुख्यमंत्री बनके करीमनगर से हैदराबाद जाते वक्त यहाँ रुके थे. यही चंद्रशेखर राव साहब ने उनके हाथों से जो सिद्दीपेट जिला बनाने के लिए वो दिन दरखास्त दिए थे, अब वही हाथों से सिद्दीपेट जिला बनाने के लिए दस्तखत करके उनके हाथों से आज जिला इनाग्रेट करना बहुत खुशी की बात है बोल के कल अकील साहब याद कर रहे थे. वही बात को मैं अब याद करना चाहता हूं. నిజంగా చాలా సంతోషం. ఏ జిల్లా ఏ చేతులతోనైతే సిద్దిపేట జిల్లా కావాలని 1983లో దరఖాస్తు ఇచ్చారో అదే చేయితోని సంతకం పెట్టి జిల్లా చేసి ఆ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా ప్రారంభం కావడం నిజంగా మన జన్మ ధన్యమైపోయింది. ఎంత చెప్పినా మనం కేసీఆర్ గారి రుణం తీర్చుకోలేము. చరిత్ర ఉన్నంత కాలం సిద్దిపేట ఈ తెలంగాణ చరిత్ర పుటల్లో కేసీఆర్ గారి పేరు చరిత్రలో చిరస్థాయిలో ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు అంటే కే అంటే నాలెడ్జ్, సి అంటే కమిట్మెంట్, ఆర్ అంటే రీకన్స్ట్రక్షన్. జ్ఞానము, నిబద్ధత, ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం మూడింటిని నిజం చేసినటువంటి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నాకు ఇంకా మాటలు రావట్లే, నిజంగా అంతా సంతోషంగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కావచ్చు, ఇవాళ సిద్దిపేట కళ నిజమైనటువంటి ఒక చారిత్రక సందర్భం. మరి ముఖ్యంగా ఎన్నో అడగాలనున్నా వాస్తవానికి కేసీఆర్ గారికి సిద్దిపేట గురించి చెప్తే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే ఉంటుంది. నేను సిద్దిపేటలో వారికి తెలియదంటూ ఏమీ లేదు. వారు చూపించిన మార్గంలోనే మనం నడుస్తూ ఉన్నాం. అయితే ఒక్క మాట నేను ఈ సందర్భంగా కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సిద్దిపేట మీరు అన్నీ ఇచ్చింది, ఇంక ఇవ్వాల్సిందేం లేదు. ఆనాడు 1999 2000 సంవత్సరంలోనే ఈరోజు వాటర్ గ్రిడ్కు స్ఫూర్తి అయినటువంటి మానేరు మంచినీళ్ళ పథకాన్ని సిద్దిపేటకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి. ఆనాడు మానేరు మంచినీళ్ళు నేడు జిల్లా, మొన్ననే రైల్వే లైన్ అయింది, 2 నేషనల్ హైవేలు కూడా ఇచ్చినారు మనకు. ఒకటి వరంగల్ నుంచి సిద్దిపేట మీదుగా రామాయణపేట్ మెదక్ నేషనల్ హైవే వచ్చింది. సిరిసిల్ల సిద్దిపేట సూర్యాపేట నేషనల్ హైవే కూడా ముఖ్యమంత్రి గారు మనకిచ్చిండ్రు. మనకి ఇంకా అన్నీ వచ్చినాయి. నేను ఒక్క కోరిక మాత్రం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరదాం అనుకుంటున్నా. వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. దసరా పండుగ కానుక ఈ సిద్దిపేట జిల్లా వాసులకు ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీరు అన్నీ చేసినారు. ఈ సిద్దిపేట ప్రజలకు మంచి వైద్యం దొరకడం కోసం, మంచి విద్యను అందించడం కోసం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా సిద్దిపేటకు అందించి మాకు వరాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, అదేవిధంగా సిద్దిపేట బాగా అభివృద్ధి అవుతా ఉంది. కొత్తగా 6 గ్రామాలు కూడా సిద్దిపేట పట్టణంలో కలిసినాయి కనుక
మరి సిద్దిపేట పట్టణంలో శివారు ప్రాంతాల్లో మరికొన్ని మురికి కాలువలు రోడ్ల కోసం ఈ పట్టణ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి మా గ్రామాలకు కూడా కొన్ని నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వకంగా ఈ జిల్లా ప్రారంభోత్సవం ఇవాళ ఒక చరిత్రకు సిద్దిపేట వేదిక కావడం నిజంగా మా అందరికీ ఎంతో ఆనందం. ఇక్కడనే ముఖ్యమంత్రి గారు మన 3.5 సంవత్సరాల 1000 రోజుల నిరాహార దీక్ష శిబిరానికి సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. అదే పైలాన్ వేదికగా ఇంకొక మాట కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం. ఏం లేదు, ఇవాళ కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ కలెక్టరేట్ అంబేద్కర్ భవన్లో పెట్టుకున్నాం. ఆ అంబేద్కర్ భవను 25 అక్టోబర్ 2009 నాడు అదే అంబేద్కర్ భవన్లో కేసీఆర్ గారు ఫ్రీ జోన్ మీద జైలు బరో సన్నాహక సమావేశానికి వచ్చి అదే అంబేద్కర్ భవన్లో ఏం చెప్పిందంటే తెలంగాణ కోసం నేను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడతా అని అనౌన్స్ చేసినటువంటి వేదిక అంబేద్కర్ భవన్ 25 అక్టోబర్ 2009. అదే అంబేద్కర్ వేదికలో అదే అంబేద్కర్ భవన్లో సిద్దిపేట కొత్త జిల్లా కలెక్టరేట్ ఏర్పడ్డదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదికను ఉద్దేశించి మరి ప్రసంగించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాం.